गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। दत्तात्रेयं महावन्द्यं योगमुद्राविराजितं ब्रह्मचर्यव्रतासक्तमवधूतस्वरूपिणं श्रीगुरुदत्तात्रेयाय नमः। महागणाधिपतये नमः। महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। मारुति अनुग्रहं प्रारम्भः। శోభకృతనామ సంవత్సరం ఆయనం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం సప్తమి తిథి సప్తమి రాత్రి 7 గంటల వరకు మృగశిర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు. వారం మంగళవారం 24వ తారీఖు సెప్టెంబర్ నెల. వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. రాహుకాలము చాలా పవర్ఫుల్ ఇవాళ. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇది వాల్టి పంచాంగం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. మంగళవారం మృగశిర నక్షత్రం కుజ నక్షత్రంలో కుజవారం రావటం విశేషం. ఎవరికైనా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వకపోతే వివాహాలు అవుతాయి. భార్యాభర్తల గొడవలుంటే గొడవలు తగ్గుతాయి. లేదా పెళ్ళై డివోర్స్ అయి రెండో వివాహం కోసం చూస్తున్న వాళ్ళకు రెండో వివాహం అవుతుందంటే మంచి సంబంధం వస్తుంది. ముఖ్యంగా ఇది పెళ్లి గురించి దీపం అనేది వెలిగించాలి. ఈరోజు ఈ దీపారాధన మాంగళ్య దోషాన్ని కుజ దోషాన్ని తీసేస్తుంది. ఈరోజు రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 మధ్యలో మట్టి ప్రమిదలో ఆవ నూనె వేసి ఎర్ర ఒత్తి వేయండి. అంటే ఎరుపు రంగు ఒత్తి వేసి ఆవ నూనె వేసి పూజా మందిరంలో 3 గంటల నుండి 4:30 మధ్యలో దీపం వెలిగించాలి. తలస్నానం చేస్తే మంచిది. లేదా తలస్నానము కుదరని ఎడల కనీసం కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని దీపం వెలిగించాలి. ఆహార నియమం అంటూ ఏది ఉండదు. భోజనము లేదా ఆహారము ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలి, టిఫిన్ చేయాలి. ఇటువంటి ప్రత్యేక నియమాలంటూ ఏది ఉండదు. ప్రత్యేక నియమం అంటూ ఏది ఉండదు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 మధ్యలో ఈ దీపారాధన చేయడం వివాహ కళ్యాణ యోగాన్ని ప్రసాదిస్తుంది. జయ గురుదత్త. ఈరోజు రాశి ఫలితము. ఇవాళ మీనరాశి గురించి గ్రహస్థితి, మీనరాశి ఫలితము చూసుకుందాం. ప్రస్తుతము మీనరాశి జాతకులు రేవతి నక్షత్రం వాళ్ళు ఉంటారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారు. ఈ మీనరాశికి జన్మంలో రాహు, సప్తమంలో కేతు, అలాగే సప్తమంలో రవి బుధులు ఉండడం, అష్టమంలో శుక్రుడు, శని వ్యయంలో పూర్తి ఏలినాటి శని ప్రారంభంలో ఉండడం, తృతీయ గురువు, చతుర్థ కుజుడు. అంటే పెద్దగా బాగుంది అన్నట్టుగా ఏం లేదు. ముఖ్యంగా చదువులో మైనస్ రావడం, చదువులో ఆటంకాలు, సరిగా పిల్లలు చదవకపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం. మీనరాశి వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు కింద పడడం, దెబ్బలు తాకించుకోవడం, అలాగే రావాల్సిన డబ్బులు రాకపోవడం, మనము అనుకోని ఖర్చులకు గురవ్వడం. అంటే మీనరాశి వాళ్ళు అనుకోని ఖర్చులకు లోనవ్వడం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టడం. అసలు ఒక విషయం అని కాదు, ప్రతి ఒక్క విషయంలో చికాకులు ఉన్నాయి మీనరాశికి. అయితే ఈ మీనరాశి జాతకులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బాగా అసలు బాగుండాలి, గ్రహస్థితి బాగుండాలి, బాగా కలిసి రావాలి అంటే వీళ్ళు నదీ స్నానం చేయాలి. అక్టోబర్ 16వ తారీఖు లోపు నదీ స్నానం ఎక్కడైనా పర్లేదు. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, రేణుక, మలాపహారిణి, కావేరి, కృతమాల అంటే ఇన్ని నదులు ఉన్నాయి మనకు. మీకు ఏది అందుబాటులో ఉంటుంది, ఏ నదైనా పర్వాలేదు, నదీ స్నానం చేస్తే చాలు.
మీనరాశి వారికి నరదృష్టి పోతుంది, ధనయోగం, విద్యాయోగం, శని దోషం పోవటం, వైవాహిక సమస్యలు పోవటం, ఆరోగ్యం బాగుండడం. తప్పకుండా ఈ నదీ స్నానం చేయడం ద్వారా ఇంత ఫలితం ఉంది. మీనరాశి వారు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, లేదా మీనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు, లేదా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించండి. జై గురు దత్తాత్రేయ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాశీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. యా దేవీ సర్వభూతేషు బ్రహ్మాండరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మారుతి అనుగ్రహం కార్యక్రమం వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. విజయదశమి మనము కొన్ని సంవత్సరాలుగా కాదు మనము, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక పెద్ద పండుగలో ఒకటి అని జరుపుకుంటున్నటువంటి వేడుక. అయితే ఈ గ్రహ దోషాల వల్ల, కర్మపీడ వల్ల, నాగదోషం వల్ల, సర్ప పీడల వల్ల కొన్ని బాధలు, అరిష్ట శాపాలు, దోషాలు మనం అనుభవిస్తాం. అంతెందుకు, ఇంట్లో ఎవరో ఒకరు, లేదా తండ్రి, మేనమామ, తాత ఎవరైనా సర్పాలని సంహరిస్తే ఆ దోషం కూడా మనకు వర్తిస్తుంది. సరే, ఈ విజయదశమి అక్టోబర్ 12వ తారీఖు శనివారం శ్రవణ నక్షత్రంలో, పూర్తిగా శ్రవణ నక్షత్రము, చంద్రుడు మకర రాశి ప్రవేశం, అలాగే ఈ దశమి కూడా 4 వరకు, మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తిగా దశమి తిథి రావడం. విజయదశమి ఎంతో పవర్ఫుల్గా, అంటే ఎంతో పర్వదినం. మామూలుగా విజయదశమి అంటేనే చాలా గొప్ప వేడుక, అందులో ఈసారి ఎంతో పవర్ఫుల్గా వచ్చింది. నాగశాపము, కాలసర్ప దోషము, నాగదోషము ఇత్యాది దోషాలు, గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ అరిష్ట దోషాలు, సర్పబంధన దోషాలు, సర్పబంధన శాపాలు, లేదు నాగదోషం, కాల సర్పదోషం. నేను ఇందాక చెప్పినట్టు సర్పాలని సంహరించడం ద్వారా కొన్ని మంత్ర నాగదోషాలు వస్తాయి, సంహార నాగదోషాలు వస్తాయి. అవన్నీ తొలగిపోవటం. ఈ మంత్ర నాగదోషం ఎలా వస్తుందంటే, మంగళవారం సర్పాన్ని చంపిన, ఆశ్లేష నక్షత్రంలో సర్పాన్ని సంహరించిన, ఇలా కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. అవి మీ ఇంట్లో ఎవరికైనా ఈ దోషాలుంటే పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వకపోవడము, వివాహాలు అయినా సంతోషంగా లేకపోవడం, భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, లేదు పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం, ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్య ఉండడం, ఇలా జరుగుతుంటాయి. అలాగే కుజదోష ప్రభావం, కుజదోషం వలన కొంత వివాహ సంబంధితమైన సమస్యలు ఆడవారికి, మగవారికి ఇద్దరికి కూడా, భార్యకు భర్తకు, లేదా అబ్బాయికి అమ్మాయికి కుజదోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. నేను ఎందుకు చెప్పానంటే, మకర రాశిలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి దసరా రోజు, ఈ దసరాకు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే కుజదోషం కూడా తగ్గుతుంది. అలాగే శనివారం కావడం చేత శని దోషం, చాలా మందికి అనారోగ్య సమస్యలన్నీ కూడా, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేదంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు శనిగ్రహం వల్ల వస్తూ ఉంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఇలాంటి శని దోషాలు కూడా
విముక్తవుతాయి. ఇవన్నీ చెప్తున్నాను. అసలు ఏం చేయాలి? దసరా రోజు ఒక రాగి చెంబు తీసుకోవాలి. మీ ఇంట్లో మీరు పూజ చేసుకునే రాగి చెంబు ఉంటుంది. ఆ రాగి చెంబులో ఒక 5 సర్పాలని ఒక వస్త్రములో, నూతన వస్త్రములో మంత్రించి నాగ మంత్ర హోమాలు, నవనాగ మంత్రాలతో జపాలు చేసి, కొన్ని హోమాలు, అత్యంత విశేషమైనటువంటి కొన్ని నాగ మంత్ర హోమాలు చేయడము. ఆ హోమాలని ఆచరించినటువంటి వాళ్ళు, అంటే ఎవరి గురించి అయితే హోమాలు ఆచరిస్తామో వాళ్లకు విశేష యోగాలు వర్తిస్తాయి. ఈ హోమాలు, సర్ప మంత్రాలతో జపాలు, నాగ మంత్రాలతో జపాలు, కొన్ని హోమాలు చేసి మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాను. అది ఎవరి పేరు మీద చేయాలో వాళ్ళకి అని కాదండి. ఇంట్లో అందరికీ కూడా, భార్య, భర్త, పిల్లలు అందరికీ కూడా ఈ మంత్ర హోమము అన్నది వర్తిస్తుంది. ఇంట్లో భార్య పేరు మీద, భర్త పేరు మీద, పిల్లల పేరు మీద మూల మంత్రాలతో హోమం జరిపించేటప్పుడు వాళ్ళ గోత్రం ఉంటుంది. ఇక్కడ ఏ వంశానికైతే దోషం ఉందో ఆ వంశ దోషం పోవడానికి గోత్రం ఉంటుంది. ఆ గోత్రముతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లతో, వాళ్ళ ఇంటి పేరుతో పూజలు హోమాలు జరిగినప్పుడు పిల్లలకు దోషాలు పోతాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు. ఇంట్లో గొడవలు, చికాకులు పోతాయి. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు రావటం, వివాహాలు అవ్వటం, ఇవన్నీ ఏ ధైర్యంతో చెప్తున్నానో తెలుసా? విజయదశమి అమ్మవారి అనుగ్రహం. నేను మంత్రం చదివి మొదలుపెట్టా. యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత. దేవి పురాణంలో, వ్యాస పురాణంలో అమ్మవారిని యొక్క వర్ణన ఎంత గొప్పగా ఇచ్చారంటే, నిజంగా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు చేసి చూడండి. పరిహార శాస్త్రంలో ఉంది ఇది. పరిహార శాస్త్రంలో ఉన్న అనేక పరిహారాలు ముహూర్తానికి అనుసంధానమై ఉంటాయి. ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేయండి. విశేష లక్ష్మీ యోగం వస్తుంది. విపరీతమైనటువంటి లక్ష్మీ యోగము ఈ ముహూర్తంలో మీకు లభిస్తుంది. అంటే ఏంటండి, దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఈ దసరా రోజు నేను మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లతో పూజలు చేసి, హోమాలు చేసి పంపించినటువంటి ఈ ఏదైతే వస్త్ర సమేతంగా ఉన్నటువంటి నాగపాశం, నాగబంధనం, నాగయోగం అంటే ఏముంటాయి ఇందులో? 5 రాగి సర్పాలుంటాయి. యజ్ఞేశ్వరుడికి ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీరు అనాదిగా చూడండి, హోమంలో పూర్ణాహుతిలో రాగి నాణ్యాలు వేస్తారు. ఎందుకంటే అనేక సర్పదోషాలు, నాగదోషాలు, వంశదోషాలు తొలగిపోవడానికి, కుజదోషం, శని దోషం తొలగిపోవాలి. మనము ఏదైతే మనసులో కోరిక కోరుకొని హోమంలో రాగి వేస్తామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే 5 రాగి సర్పాలు పెట్టి వాటికి పూజలు హోమాలు చేసి ఇంట్లో వాళ్ళందరి పేర్లతో కొన్ని మూలమంత్ర జపాలు చేసి మీకు పోస్ట్లో పంపిస్తాం. అది దసరా రోజు అది ఇలాగే ఉంటుంది, సేమ్ యాస్టీజ్ ఇలా ఉంటుంది. దసరా రోజు దాన్ని తీసుకొని రాగి చెంబులో పెట్టండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఉంది ముహూర్తం. ఆ రాగి చెంబులో ఒక పిరికెడు కర్పూరం వేయండి. ఎందుకంటే అదంతా కాలిపోవాలి. ఈ రాగి చెంబు ఇంత పెద్దగా ఉండాలని ఏం లేదు. మీరు ఆ నిండా ఒక పిరికెడు కర్పూరం వేయండి. వేసి వెలిగించండి. అగ్నికి ఆహుతి. చత్వారి శృంగాత్రయో అశ్వపాదాద్వే శీర్షే సంపూర్ణ దరిద్రము, దారిద్ర్య పీడ విముక్తవుతుంది. ఎందుకంటే ఆదిశక్తి అనుగ్రహం అంతా ఇంత కాదు. మీరు ఏ దేవుణ్ణి చూడండి, అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. అమ్మవారి మంత్ర ప్రయోగము ఈ దసరా రోజు, ఈ పరిహారం ఏ ఇంట్లో జరుగుతుందో, అది అద్దిల్లు కానీ సొంతిల్లు కానీ ఆ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మేము పూజలు చేసేది అందరికీ సామూహికంగా పూజ చేయించడం కాదు. సపరేట్గా మీకు సంబంధించి మీ పూజ మీకు ప్రత్యేకంగా 5 రోజులు చేసే పంపిస్తారు.
ఇందులో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా గోత్రనామంతో, ఇంటి పేరుతో, ప్రత్యేకమైనటువంటి కొన్ని మహామంత్రాలతో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా పూజలు చేసి పోస్ట్ ద్వారా మీకు పంపిస్తారు. అది సొంతింట్లో చేసినా, అద్దింట్లో చేసినా, ఎవరి పేరు మీద పూజ చేస్తే వాళ్ళకే కాపాడబడుతుంది. అబ్బాయికి ఉద్యోగం రావాలి, వస్తుంది. లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి, అవుతుంది. మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. లేదు, ఏదైనా ఎంతో కాలంగా భగవంతుణ్ణి లేదా అమ్మవారిని వేడుకుంటున్నారు, ఒక కోరిక నెరవేరట్లే, ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఒకటి కాదు. నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదమ్మా. మీ మనసుకు మీరు ప్రశ్నించండి. నేను చెప్పింది ధర్మం అయితే, నిజంగా ఆదిశక్తి అనుగ్రహం, దసరా అన్నది ఎంత పవర్ఫుల్లో, నవరాత్రులు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఆ ముహూర్తంలో శనివారం విశేషమైనటువంటి నక్షత్ర యోగం అన్నది ఉన్నది సత్యమే, మీకు తెలిసిందే. మీరు ప్రశ్నించుకోండి మీ మనసుని. నేను చెప్పింది మీ అమ్మాయిని, మీ అబ్బాయిని, లేదా మీ కుటుంబాన్ని, మీ భర్తని తప్పకుండా కాపాడుతుంది. నమ్మి, మనసా వాచా కర్మణ నమ్మి చేయండి. ఎందుకంటే ఒకళ్ళు చెప్తేనో, ఒకళ్ళు ప్రోద్బలం చేస్తే అది ఫలించదు. ఏ భగవంతుడి ఆరాధనైనా నమ్మకంతో చేయాలి. మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు పోస్ట్ ద్వారా తీసుకొని ఈ పరిహారం చేశాక మీకు ఎంత కలిసి వస్తుందో, ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి అరిష్ట దోషాలున్నా తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుందో లేదో చూడండి. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఈ కార్యసిద్ధి మంత్రము ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్ర జపం చేయడం ద్వారా అప్పులు తొలగిపోతాయి. ఎవరికైనా అప్పులు ఉంటే అప్పులు తొలగిపోయేటటువంటి శక్తి తప్పకుండా లభిస్తుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శం తతో వేదాంగాయ నమః. ఓం శం తతో వేదాంగాయ నమః. ఓం శం తతో వేదాంగాయ నమః. ఈ మంత్రము 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈరోజు మనము మారుతి అనుగ్రహంలో అదృష్టమైశ్వర్యంలో ఒక పరిహారం చెప్పుకున్నాం. నేను ఎప్పుడూ ఏదో ఒక పరిహారం చెప్తూనే ఉంటాను. దానివల్ల ఎవరికి నష్టం జరగలేదు, చాలామందికి మంచి జరిగింది. చాలామంది ఎన్నో పనులు, ఎక్కడెక్కడికో వెళ్ళాము, ఏదో అనేక దేవాలయాలకు వెళ్ళాము, అనేక జ్యోతిష్కులని, గురువులని సంప్రదించాము, అయినా కూడా అవ్వలేదు అన్న పనులు కూడా నేను ఇటువంటి పరిహారాలు ప్రత్యేకంగా శివరాత్రికి లేదా ప్రత్యేకంగా పలానా ముహూర్తంలో ఈ పరిహారం తీసుకోండి, పోస్టు ద్వారా పంపిస్తాను అని చెప్పిన పరిహారాలు చాలామందిని కాపాడాయి. ఇది నేను భగవంతుడి ఎదుట కూర్చొని నా ఆత్మ పరిశీలన చేసుకొని నేను చెప్పే మాట. అంటే ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎంతోమందికి ఖచ్చితంగా పనైందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మీకు చెప్పే మాట. ఇది ఎందుకు ఇవాళ ప్రస్తావిస్తున్నానంటే, యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత, గ్రహాలని, దోషాలని, శాపాలని అన్నిటినీ కంట్రోల్ చేసే శక్తి అమ్మవారికి ఉంటుంది. కాబట్టి ఈ దసరా రోజు ఈ పరిహారం మనం బోలెడంత ఖర్చు పెట్టి చేసేదేం కాదు. ఈ పరిహారం చేసుకోండి. ఎవరి బాధలో, ఏ దోషం వల్ల, ఏ కర్మ వల్ల మనం బాధ అనుభవిస్తూ ఉన్నామో, అమ్మవారి అనుగ్రహం, దసరా విజయదశమి చాలా పర్వదినం. ఈ అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా మీకు మీ కోరికలు నెరవేరుతాయి. దసరా రోజు నేను చెప్పిన పరిహారం ఖచ్చితంగా అందరు తీసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా
అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.